హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పీఆర్సీ, ఐఆర్‌పై అసెంబ్లీలో కీలక చర్చ ప్రారంభమండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, ఉద్యోగుల కోసం పీఆర్సీని నియమించండి. మండలిలో ప్రత్యేక ప్రస్తావనతో ఎమ్మెల్సీ కల్పలత గారి విజ్ఞప్తి. ఐఆర్ 23% మించి ప్రకటించాలన్న చంద్రశేఖర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ కోసం కమిటీని ప్రకటించాలని ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి కోరారు. మంగళవారం శాసనసభ మండలి సమావేశాల్లో ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆమె పీఆర్సీ అంశాన్ని సభ దృష్టికి తెచ్చారు. పీఆర్సీ కమిటీ ప్రకటన జాప్యం జరిగితే కనీసం మధ్యంతర భృతి ఐఆర్ అయినా ప్రకటించాలని కోరారు. మరో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అండి మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఉద్యోగులకు 23% తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలని అయితే కోరారు. ఇంకా ఆర్టీసీ ఉద్యోగులకు అలవెన్స్‌లు ఇవ్వాలని ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు కోరారు. తమ తమ పేరుతో పత్తి రైతులను అధికారులు ఇబ్బంది పెడుతున్నట్టు పేర్కొన్నారండి. పత్తి రైతులను ఆదుకునేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఓపెన్ థియేటర్ పనులను కూటమి సర్కారు వచ్చాక నిలిపివేసిందని, ఆ పనులను తక్షణమే పూర్తి చేయాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ కోరారండి.